తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇందులో మంగళగిరి నారా లోకేష్ పోటీ చేయబోతున్న స్థానం నుండి ఇంతకుముందు గంజి చిరంజీవిని నిలబెట్టారు. ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు గంజి చిరంజీవిని మార్చి అక్కడ మురుగుడు లావణ్యను ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. మురుగుడు లావణ్య బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. ఇప్పుడు 1999లోను 2004లోను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి మురుగుడు హనుమంతరావు వాళ్ళ కోడలే ఈ లావణ్య. అదే కదా 2009లో అదే మంగళగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కాండ్రు కమల ఉన్నారు కదా, ఆ కమల వాళ్ళ కూతురు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగానే ఉంది. అండ్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఏకతాటిపై నిలబడి పనిచేస్తే నారా లోకేష్కి మరొకసారి ఓటమి తప్పదు అని వైసీపీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నాయి. అండ్ పైపెచ్చు టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. సో అక్కడ గెలిచి చరిత్ర సృష్టించాలి అని నారా లోకేష్ అయితే పరితపిస్తూ ఉన్నారు. మరి ఒక విధంగా వైసీపీ ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థిని బరిలోకి దించబోతూ ఉన్నట్లే. అటు గంజి చిరంజీవి, ఇటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇద్దరు కనుక లావణ్య కోసం కలిసి పనిచేస్తే మాత్రం వైసీపీ చాలా చాలా పాజిటివ్ ఎడ్జ్లో ఉన్నట్లే అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భావన. మరొకవైపు కర్నూలు టౌన్ నుండి ఇంతియాజ్ మొన్నటి వరకు ఐఏఎస్గా ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి రిటైర్మెంట్ తీసుకుని వైసీపీలో చేరి కర్నూలు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అందరి దృష్టిని ఆకర్షించినటువంటి జిల్లా నెల్లూరు. అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటింపబడ్డటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్తున్నారు. అదే జిల్లాలో వైసీపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు ఇంతకు ముందే టీడీపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీకి బాగా పట్టున్న ప్రాంతం, బాగా డిస్టర్బ్ అవుతుంది. మరి ఇక్కడ వైసీపీ ఏ విధంగా మళ్ళీ కోలుకుంటుందో, ఏ విధంగా యాక్టివ్ అవుతుందో అని చెప్పి కొందరు బాధపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళైతే తాజాగా నెల్లూరు ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి గారిను ప్రకటించిన తర్వాత నిజంగానే సోషల్ మీడియాలో చాలామంది పండుగ చేసుకుంటున్నారు. బేసిక్గా విజయసాయి రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది వైసీపీకి సంబంధించి. ఆయన ఇప్పుడు నేరుగా విజయసాయి రెడ్డి గారిని రంగంలోకి దించబోతున్నారు అనే ప్రకటన ఊహించని ప్రకటన. రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, కానీ నేరుగా విజయసాయి రెడ్డి గారిని బరిలోకి దించబోతున్నారు అనేది అయితే ఎవరు ఊహించలే. ఇప్పుడు రండి అటువైపు ఎంతమంది వస్తారు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు అయితే అసలు విజయసాయి రెడ్డి గారి ప్రకటనతోనే ఇక మొత్తం నెల్లూరులో మనం గెలిచేసాము అని చెప్పి అయితే సంబరాలు చేసుకుంటున్నట్లే బ్రహ్మాండంగా మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. మరి విజయసాయి రెడ్డి గారి మీద వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి నమ్మకం అలాంటిది కావచ్చు. జగన్ మాస్టర్ స్ట్రోక్ మళ్ళీ నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా యాక్టివేట్ అవ్వడానికి ఉపయోగపడింది అని, ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ లాంటివి ఉన్నా అవన్నీ కొట్టుకుపోవడానికి విజయసాయి రెడ్డి గారి నియామకం ఉపయోగపడుతుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అయితే భారీ ఎత్తున పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి.